ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కెరియర్లో సక్సెస్ని పొందడానికి, కెరియర్లో రాణించడానికి, కెరియర్ ద్వారా తమ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి కాంబినేషన్స్ చూడాలి, అలాగే ఏ గ్రహాలు ఎటువంటి కెరియర్ని ఇస్తాయి, కెరియర్లో సక్సెస్ని సాధించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహాల పరంగా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కెరియర్లో అనుకోని నష్టాలని చూడకుండా వీలైనంత వరకు సక్సెస్ రూట్లో వెళ్ళడానికి ఆ జాగ్రత్తలు సహాయపడతాయి. ఇలాంటి విషయాలని తెలియచేస్తాను. సాధారణంగా ప్రతి వారికి ఎడ్యుకేషన్ అయిపోయి కెరియర్లోకి ఎంటర్ అవుదాము అనేటప్పుడు ఉండేటువంటి క్వశ్చను, లేదా లైఫ్లో మిడిల్ ఏజ్లో వచ్చేటువంటి క్వశ్చను, నేను ఏ కెరియర్లో ఉంటే బాగుంటుంది, నేను ఉద్యోగంలో రాణిస్తానా, వ్యాపారంలో రాణిస్తానా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. దాని గురించి కొంత అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మూల సూత్రాలను కనుక చూసినట్టయితే జాబ్లో రాణించడానికి చూడవలసిన హౌస్ 6th హౌస్, అలాగే వ్యాపారాన్ని స్టార్ట్ చేసి అందులో రాణించడానికి చూడవలసిన హౌస్ 5th హౌస్, 11th హౌస్. ఇవి ప్రాథమిక సూత్రాలు. ఎందుకంటే 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ సర్వీస్. అంటే ఒక సర్వీస్ చేసి మనం డబ్బులు తీసుకోవడం, ఒక జాబ్ చేసి మనం సంపాదించడం, అందులో ఎంతో ఉన్నత స్థానాన్ని కూడా చేరుకుంటారు అటువంటి కాంబినేషన్స్ ఉన్నట్టయితే. ఉదాహరణకి సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు, వీళ్ళు 6th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు చాలా బాగా రాణిస్తారు. అలాగే 5th హౌస్, 11th హౌస్ అనేవి బిజినెస్ సక్సెస్ని సూచించే హౌసెస్, అలాగే పొలిటికల్ సక్సెస్ని సూచించే హౌసెస్. 5th హౌస్ అనేది హృదయస్థానము, అలాగే స్వతంత్ర భావాలు, స్వతంత్ర వ్యక్తిత్వము, ఇలాంటివి సూచించే హౌస్ 5th హౌస్. 5th హౌస్ యొక్క సక్సెస్ని సూచించే హౌస్ 11th హౌస్. ఇప్పుడు ఈ హౌసెస్ కనుక లగ్నాలతో సంబంధం కలిగి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే, లగ్నంతో కానీ లగ్నాధిపతితో కానీ ఈ హౌసెస్ సంబంధం కలిగి ఉన్నట్టయితే వారికి జీవితంలో ఏ కెరియర్లో రాణిస్తాము అనే దాని పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది సులభం అవుతుంది. ఎప్పుడూ కూడా వ్యాపారానికి సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నా, ఉద్యోగానికి సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నా, వాటిలో దుస్థానాధిపతుల యొక్క ఇంటర్ఫియరెన్స్, దుస్థానాధిపతుల ప్రభావం అనేది కొంతవరకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని తీసుకొస్తుంది, నెగిటివ్ ప్రభావాన్ని తీసుకొస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా జైమిని పద్ధతిలో కారకాంశ లగ్నం అంటే ఏంటి అనేది చూసుకోవాలి. అక్కడి నుంచి ఉన్నటువంటి ప్లానెట్స్ ఏ హౌసెస్లో ఉన్నాయి, ఏ దశ నడుస్తుంది, వింశోత్తర మహాదశ కావచ్చు, జైమిని మండూక దశ, ఇలాంటివి ఏం నడుస్తున్నాయి, ఇలాంటివి చూడడం కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది కెరియర్ డెసిషన్ని తీసుకోవడానికి. కారకాంశ లగ్నం అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే చాలా సింపుల్ ప్రొసీజర్. గ్రహాలన్నింటిలోకి ఎక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహం ఆత్మకారక గ్రహం. ఆ గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉందో చూసి ఆ రాశిని D1 చార్ట్లో కారకాంశ లగ్నంగా నోట్ చేసుకోవాలి. ఈ కారకాంశ లగ్నం అనేది జాతకుడి యొక్క కెరియర్ని తెలియచేసేటువంటి లగ్నము. అలాగే అమాత్యకారక గ్రహం అనేది కూడా కెరియర్ని సూచించేటువంటి గ్రహం. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం ఆత్మకారక అయితే ఆ తర్వాత ఉన్నటువంటి గ్రహం అమాత్యకారక. వీటిని కూడా మనం స్టడీ చేయాలి. అలాగే దశాంశ నుంచి లగ్నాల ప్లేస్మెంట్, లగ్నం నుంచి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, దీన్ని బట్టి కెరియర్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి, ఏ గ్రహ దశలో మనం ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి విషయాన్ని కూడా కొంతవరకు మనం తెలుసుకోవచ్చు. ఇక చాలా సందర్భాల్లో చూసినది కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అదొక రీసెర్చ్ సబ్జెక్ట్గా కూడా మనకి పనికొస్తుంది. జాతకంలో చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి కాంబినేషన్స్ ఉంటాయి, ధనయోగము, రాజయోగం ఇచ్చే కాంబినేషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఉద్యోగం విషయంలో, ధనం విషయంలో
తృప్తిగా ఉండరు, ఆశించిన స్థాయిలో వాళ్ళ ప్రగతి ఉండదు. దానికి ఏంటి కారణం అని చూసినట్టయితే మనకు అంతుపట్టదు ఒక్కొక్కసారి ఎందుకు ఎలా ఉంది అని. ఒక వ్యక్తి ఏది సాధించాలన్నా, ఏ స్థితికి వెళ్ళాలన్నా, ఎటువంటి ఒడిదుడుకులు తట్టుకుని ముందుకు వెళ్ళాలన్నా, పోరాటాలు చేసి విజయం సాధించాలన్నా మనసు, బుద్ధి ఈ రెండు సహకరించాలి. అందుకే ఎప్పుడు కూడా లగ్నాధిపతి చంద్రుడు, బుధుడు ఎలా ఉన్నారు, అలాగే లగ్నంలో గ్రహాలు ఏమున్నాయి, లగ్నాన్ని ఏమైనా గ్రహాలు చూస్తున్నాయా, లగ్నాధిపతి ఎవరితో కలిసి ఉన్నారు, చంద్రుడి స్థితి ఎలా ఉంది, బుధుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇవి కనుక చూసినట్టయితే జీవితంలో ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. అంటే అభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఒక హెల్దీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొన్నిసార్లు ఊహల్లో విహరించడము, తన గురించి తాను అతిగా ఊహించుకోవడము, ఇలాంటివి చేసి దుందుడుకుతనంతో చాలా తీవ్రమైనటువంటి కష్టాలను తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జీవితంలో మిడిల్ ఏజ్లో బిజినెస్ చేద్దాము అని జాబ్ వదిలేసి బిజినెస్లోకి వచ్చి కుదేలేనటువంటి వ్యక్తులు ఉన్నారు, అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కుజుడు యొక్క ప్రభావాన్ని గమనించాలి. కుజుడు స్ట్రాంగ్గా నెగిటివ్గా కనుక్కున్నట్టయితే ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుని ర్యాష్ డెసిషన్స్, నేను చేయగలను, నాకు తిరుగులేదు, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక మొండి వాదనతో వెళ్ళి వ్యాపారంలో దెబ్బతిని కుదేలైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. అందుకే ఎప్పుడు కూడా అసలు చార్ట్ చూసేటప్పుడు చంద్రుడి స్థితి, బుధుడి స్థితి, లగ్నాధిపతి స్థితి, లగ్నం ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేయాలి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, లగ్నం నుంచి 10th హౌస్లో రవి, చంద్ర, కుజ, బుధ కూడా ఉన్నారు. వారికి లైఫ్లో ఏది చేద్దామన్నా కానీ ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఉండదు. చొరవ తీసుకుని తీసినా కలిసి రాక వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకోలేకపోవడము, ఇలాంటి పొరపాట్ల వల్ల వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు, జీవితంలో ఎక్కువ ఎదగలేరు. ఎన్ని యోగాలు ఉన్నా కానీ మైండ్ సక్రమంగా పనిచేయనప్పుడు ఆ యోగాలను వినియోగించుకునేటువంటి స్థితిలో, మానసిక స్థితిలో, ఆ బుద్ధి బలంతో జాతకుడు ఉండడు. అయితే ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఎటువంటి ఆలోచన శక్తి కావచ్చు, నిర్ణయాలు తీసుకునే శక్తి లోపించింది అని గుర్తించవచ్చు అంటే, ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చంద్రుడు మనఃకారకుడు. ఇటువంటి చంద్రుడు ఇంపల్సివ్ ప్లానెట్స్తో కలవకూడదు, ఈగోని ప్రమోట్ చేసే ప్లానెట్స్తో కలవకూడదు, అయితే వాటితో చూడబడకూడదు. కలవడము చూడబడటం రెండు ఒకటే. ఉదాహరణకి చంద్రకుజల కలయిక, చంద్రకుజల పరస్పర వీక్షణ, దీనివల్ల దూకుడు నేచర్ ఉంటుంది, ర్యాష్ డెసిషన్స్, తన మీద దానికి విపరీతమైన ఆత్మవిశ్వాసం. అలాగే చంద్ర రవి సంబంధం, చంద్రుడితో రవి ఉన్నా, చంద్రుడికి ఆపోజిట్లో రవి ఉన్నా, ఈగో లెవెల్స్ హైగా ఉంటాయి, తన గురించి తాను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడము. కానీ ఈ రవి కానీ చంద్రుడు కానీ నెగిటివ్గా ఉన్నప్పుడు వారు ఆశించిన స్థాయిలో వారు సక్సెస్ అనేది ఉండదు. అలాగే చంద్ర బుధ సంబంధం, ఇది కూడా ఎక్కువగా భయపడము, నిర్ణయం తీసుకోలేకపోవడము, ఏదైనా సమస్య వస్తే చలించిపోవడము, ఇటువంటి నేచర్ని సూచిస్తుంది. ఇంకా ఆ మాటకు వస్తే శని, రాహు, కేతు ఇలాంటి ప్లానెట్స్ కొంత హెల్ప్ చేస్తాయి కెరియర్లో ముందుకెళ్ళడానికి. శని ఎప్పుడూ కూడా నిదానించి ఆలోచించుకుని ముందుకెళ్ళేలాగా సహాయపడతాడు చంద్రుడితో సంబంధం ఉన్నప్పుడు. అలాగే రాహువు విపరీతమైనటువంటి కాంక్ష, దానితో ఎలా అయినా సరే ఎదుటివారిని వాడుకుని మోసం చేసైనా సరే పైకి వద్దాము, ఇటువంటి దారిలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కేతు మళ్ళీ కొంత ప్రమాదకారి, తను అనుకున్నది సాధించడానికి విధ్వంసాన్ని కూడా పాల్పడేలా చేసేటువంటి ఒక గ్రహము కేతువు. కేతువు ఉన్నప్పుడు కూడా చాలా ర్యాష్ డెసిషన్స్ తీసుకుని దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉంటారు, అలా తీసుకుని బాగుపడినటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే బుధుడు కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. బుధుడు చంద్రుడితో కలిసిన, చంద్రుడితో చూడబడుతున్న, కుజుడితో కలిసిన, కుజుడితో చూడబడుతున్న కొంతవరకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ గురవుతాడు. అలాగే 10th లార్డ్
అది జాబ్లో ఉన్నవారికి కావచ్చు, బిజినెస్లో ఉన్నవారికి కావచ్చు, 10th లార్డ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. 10th లార్డ్ ఈ చంద్ర, బుధ ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడం అనేది కొంతవరకు మనం స్టడీ చేయాల్సినటువంటి కాంబినేషన్. అలాగే 10th లార్డ్ దుస్థానాధిపతులతో కలిసి ఉండకూడదు. 6th లార్డ్తో, 8th లార్డ్తో, 12th లార్డ్తో, అలాగే 10th లార్డ్ దుస్థానాల్లో ఉండకూడదు. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆశించినంత సక్సెస్ని ఇవ్వవు ఇలాంటి ప్లేస్మెంట్స్ కనుక ఉన్నట్టయితే. ఎన్ని యోగాలు ఉన్నా కానీ అందుకే యోగం మాత్రమే చెప్పారు. ఆ యోగం ఫలించడానికి వారి యొక్క మానసిక స్థితి, మనోబలం, బుద్ధిబలం ఎంతవరకు సహకరిస్తున్నాయి అని తప్పకుండా చెక్ చేసుకోవాలి. అలా కనుక చేసుకోకపోతే వారికి యోగాలు ఉన్నాయని అనుకుంటారు కానీ ఆశించినంత సక్సెస్ని చూడలేరు. దాన్ని ఎలా మరి ఎదుర్కోవాలి అంటే వారి యొక్క మనోబలాన్ని, బుద్ధిబలాన్ని దెబ్బతీస్తున్నటువంటి అంశాలు ఏంటి, దాని మీద కొంత కసరత్తు చేయాలి. వీలైనంత వరకు ఊహల్లో విహరించకూడదు. చంద్రుడు అంటే ఊహాశక్తి సంబంధించినటువంటి ప్లానెట్. బుధుడు అంటే నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో ఉంచే ప్లానెట్. పాడైతే చాలా కొద్ది మందిలో బుధుడు చాలా బలంగా ఉండి సక్సెస్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి వారు తమ బుద్ధి బలంతో ప్రపంచ ప్రఖ్యాతిని కూడా పొందుతూ ఉంటారు. అలా కాకుండా బుధుడు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి, అందులోనూ కెరీర్కి సంబంధించిన కాంబినేషన్లో ఉన్నప్పుడు. ఇలా లగ్నాధిపతి చంద్రుడు, బుధుడు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ దూకుడు నేచర్తో దెబ్బతిన్న వాళ్ళు, కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, అలాగే విపరీతమైన ఈగోతో దెబ్బతిన్నటువంటి వాళ్ళు, రవి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. మిగతా గ్రహాలు కూడా పాడైతే వాటి ధోరణిలో నష్టాన్ని కలగజేస్తాయి. అయితే ఇవి కలగజేసే నష్టము స్వయంకృత అపరాధము, అలాగే చాలా త్వరగా వాళ్ళు డ్యామేజ్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పుడు కూడా స్టడీ చేయాలి. లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యం ఒక చార్ట్లో. లగ్నాధిపతి మన మనోబలాన్ని, మన ఆత్మబలాన్ని సూచించేటువంటి గ్రహము. అలాగే లగ్నము అవి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. లగ్నాధిపతి కేంద్రాల్లో ఉండడం చాలా మంచిది, కోణాల్లో కూడా ఉండడం మంచిదే. అయితే ఇందాక చెప్పినట్టు మైండ్ని, డెసిషన్ మేకింగ్ని రూల్ చేసే ప్లానెట్స్తో ఉన్నప్పుడు కొంత స్టడీ చేయాలి, చంద్రుడితో, బుధుడితో. అందుకని బుధుడి గురించి తరచూ చెప్తూ వస్తున్నాను ఈ మధ్యకాలంలో. బుధుడిని ఎక్కువగా మనం ఫోకస్ చేయట్లేదు. ఎంతసేపు శని, రాహు, కేతు వీటి గురించే భయపడుతున్నాం. బుధుడు ఇచ్చే కలగజేసేటువంటి డ్యామేజ్ అంతా ఇంత కాదు. బుద్ధిబలం మీద దెబ్బ కొడతాడు, సరైన డెసిషన్స్ తీసుకోలేరు, దానివల్ల వారు సరైనటువంటి సక్సెస్ని చూడలేరు, సరైన కెరియర్లో కూడా ఉండలేరు. ఒక్కొక్కసారి కొంతమంది బిజినెస్లో ఉంటారు, ఏ బిజినెస్ చేయాలి అనేటువంటి డైలమాలో ఉంటారు. అప్పుడు ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని మనం డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ప్రారంధం కొద్ది లేదా ప్రారంధం వల్లనే మనకు అన్నీ వస్తాయి కదా అని అంటారు, కరెక్టే. కానీ అక్కడ కూడా ఆల్టరబుల్ డెస్టినీ, అనాల్టరబుల్ డెస్టినీ అని ఉంటుంది. అంటే మనం కొంతవరకు సరి చేసుకునేటువంటి పోర్షన్ ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టి మనం ఇంకా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వృత్తిపరంగా ఏ వృత్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ వృత్తి జోలికి వెళ్ళకూడదు, ఇలాంటివి కనుక పాటించినట్టయితే మరింత సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. మన డెస్టినీలో ఏది నిర్ణయింపబడిందో అదే మనం చేస్తామో. అయితే డెస్టినీలో కూడా కొంతవరకు మనకు చాయిస్ ఉంటుంది. కొన్ని హారోస్కోప్స్లో 11th హౌస్, 5th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఫ్రీ విల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. వాటిని బట్టి మనం కొంత మార్పులు చేర్పులు చేసుకోమని కూడా ప్లానెట్స్ చెప్తుంటాయి. అలా కాకుండా మూర్ఖంగా మనకి ఏది సరిపడదో అదే రూట్లో వెళ్తున్నట్టయితే ఎదుగుదల ఉండదు. అందుకే ఏ ప్లానెట్స్ ఏ వృత్తుల్ని సూచిస్తాయి అనేది కూడా క్లుప్తంగా తెలియచేస్తాను. వాటికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడం అనేది హెల్ప్ చేస్తుంది జాతకుడికి వృద్ధిలోకి రావడానికి. ఆ గ్రహ మహాదశ నడిచేటప్పుడు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కారకాంశ లగ్నం నుంచి ఆ గ్రహం ప్లేస్మెంట్, ఆ గ్రహం అమాత్యకారక అయ్యి ఆ గ్రహం దశ నడుస్తున్న వృత్తి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి రవి అనగానే గవర్నమెంట్ జాబ్స్ అని అంటారు, కానీ 10th రవి ఉంటే గవర్నమెంట్ జాబ్ చేస్తారా అని అడుగుతారు.
అలా చేయాలని రూల్ ఏం లేదు. 10th హౌస్లో రవి కూడా ఇంజనీర్స్గా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 10th హౌస్ సన్ ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ జాబ్ చేస్తారని లేదు. దానికి సంబంధించిన కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. గవర్నమెంట్ జాబ్స్ని సూచిస్తాడు రవి, గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండడం, ప్రధానమంత్రికి సలహాదారుగా ఉండడం ఇలాంటివి, లేదా రాయబారిగా ఉండడం, విదేశీ రాయబారి, ఇలాంటి వాటికి కూడా హెల్ప్ చేస్తాడు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వాటికి హెల్ప్ చేస్తాడు. అలాగే కెమిస్ట్, డ్రగ్గిస్ట్, డాక్టర్స్కి రాణించడానికి రవి చాలా బాగా సహాయపడతాడు. కుజుడితో కలిసి ఉన్న రవి వైద్య రంగంలో రాణించడానికి సహాయపడతాడు ఆ కాంబినేషన్లో ఉంటే. కార్డియాలజిస్ట్గా అంటే గుండె జబ్బుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మంచి సర్జన్గా పేరు తెచ్చుకోవడానికి రవి సహాయపడతాడు. ఇంజనీరింగ్లో రాణించడానికి, ఇంజనీరింగ్ జాబ్స్లో రాణించడానికి. అలాగే ఇదే రవి ఫాల్స్ ఈగోకి వెళ్ళి ఎక్కువ డాంబికాలకి పోయి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటికి జోలికి వెళ్ళి తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా జాతకం నెడతాడు. రవి వల్ల ఉండే పెద్ద ప్రాబ్లం, రవి కనుక 5th హౌస్లో ఉన్న 11th హౌస్లో ఉన్న వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకోవడం. నేను చేయగలను, నేను ఏదైనా చేసేస్తాను, అసలు నేను పుట్టిందే ఒక పర్పస్ కోసం, నేను ఒక అవతార పురుషుణ్ణి, ఆ లెవెల్లో ఆ ఈగోని ప్యాంపర్ చేస్తాడు రవి, పెంచి పోషిస్తూ ఉంటాడు. లగ్నంలో రవి ఉంటే కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది ఎంతో కొంత. రవి లగ్నాధిపతి అయితే కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అందుకే సింహ లగ్న జాతకులకి ప్రాబ్లం కొంత ఉంటుంది. లగ్నం నుంచి 11th హౌస్లో ఉన్న, 5th హౌస్లో రవి ఉన్న కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క కాంబినేషను పాజిటివ్గా ఉన్నప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. అలా బ్యాలెన్స్ అయినప్పుడు ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా రవి కుజ, రవి చంద్ర కుజ ఈ కాంబినేషన్ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఈగోని వాళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నేల విడిచి సాము చేయకూడదు. ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ సక్సెస్ని పొందట్లేదు. ఎందుకంటే మనకు అటువంటి ప్రారంభం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు సక్సెస్ పొందిన వాళ్ళందరూ స్కిల్, టాలెంట్ ఉన్నవాళ్ళే. దాంతోపాటు వారి స్వయం కృషి ఉంది. ఇంకా చూసినట్టయితే జీవితంలో పైకి వచ్చిన వ్యక్తులకి జాగ్రత్త అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా దూకుడు నిర్ణయాలు తీసుకోరు. నేల మీద నిలబడి ఆలోచించేటువంటి తత్వం ఉంటుంది ఏ రంగంలో ఉన్న వరకైనా సరే. అంటే మనకు ఉన్న యోగాన్ని ఒడిసి పట్టుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము డ్యామేజ్ లేకుండా కెరియర్లో పైకి ఎదుగుతామనేది తెలుసుకోవాలి. అలాంటి ఎక్కువ డ్యామేజెస్ని ఇచ్చే ప్లానెట్స్ రవి, కుజ, రాహు, కేతు ఇలాంటివి. ఇంపల్సివ్, ర్యాష్ డెసిషన్. ఇంపల్సివ్ అంటే అనుకున్న వెంటనే చేయడం, అలాగే ర్యాష్గా ఆలోచించడం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేయడం, ఇది రవి చేసే పని. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు సౌమ్య గ్రహము, వ్యవసాయము, దానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, వ్యవసాయోత్పత్తులు, హోల్సేల్ మార్కెట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, దీనికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, అలాగే పాలకు సంబంధించినది, ఇలాంటి వాటిలో ఉండడం అనేది కొంతవరకు వారికి కలిసి వచ్చేటువంటి రంగాలు అవి. విదేశీ వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇందులో కూడా రాణించడానికి చంద్రుడు సహాయపడతాడు. కుజుడు విషయానికి వచ్చినట్టయితే కుజుడు అంటేనే దూకుడు నేచర్ ఉన్నటువంటి ప్లానెట్. నెగిటివ్గా కనుకుంటే దూకుడు వల్ల ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు. అయితే వీరు ఆర్మీ, మిలిటరీ ఇటువంటి రంగంలో ఉండి విజయాన్ని సాధించడానికి కుజుడు హెల్ప్ చేస్తాడు. అక్కడ దూకుడు అవసరం. ఎక్కడ దూకుడు అవసరమో అక్కడ కనుక వాళ్ళు ఉన్నట్టయితే అందులో బాగా రాణిస్తారు. చొరవ, ధైర్యము, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడము, ఇలాంటివి ఆ రంగాల్లో బాగా సెట్ అవుతాయి కుజుడు బలం కనుకున్నట్టయితే. అలాగే కుజుడు ఇంజనీరింగ్ రంగంలో రాణించడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి చాలా బాగా సహాయపడతాడు. డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి. కుజుడు అంటేనే కట్స్, వూండ్స్ అంటే దెబ్బలు, కట్ చేయడము, బాడీ కట్ అవ్వడము కొంతవరకు ఇలాంటివి సూచించే గ్రహం. అందుకే సర్జన్స్గా రాణించడానికి కుజుడు యొక్క బలం చాలా అవసరం. చాలా స్కిల్డ్ సర్జన్స్ అవుతారు, పేరు పొందిన సర్జన్స్ అవుతారు. అయితే కుజుడి దగ్గర మనం గమనించవలసింది, కుజుడు ఎప్పుడూ కూడా చంద్రుడితో, బుధుడితో సంబంధం కలిగి ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే చంద్రుడిని ఇంపాక్ట్ చేసినప్పుడు దూకుడు నేచర్ అనేది వస్తుంది. బుధుడి ఇంట్లో కుజుడు ఎప్పుడూ కూడా కంఫర్టబుల్గా ఉండడు. అందుకే ఉదాహరణకి లగ్నంలో కుజుడు ఉంటే కోపం ఎక్కువ ఉంటుంది సాధారణంగా. ఇదే మిథున లగ్నము, కన్యా లగ్నమై
కుజుడు లగ్నంలో ఉంటే అంత కోపిష్టి మనుషులుగా కనపడరు, కానీ ఆ కోపం అనేది అంతర్ముఖం అవుతుంది. అంటే వాళ్ళని వాళ్ళే ఎక్కువగా హింసించుకుంటూ లోపలే ఎక్కువ మథన పడేటువంటి తత్వం ఉంటుంది. కుజుడు లగ్నంలో ఉంటే, లగ్నం బుధుడి ఇల్లు అయినప్పుడు, బుధుడింట్లో కుజుడు ఉండి అది లగ్నం అయ్యి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కోపం అనేది బయటికి కనపడదు, లోపల ఎక్కువ అణుచుకుంటూ ఉంటారు. కానీ 7th హౌస్ని చూస్తారు కాబట్టి వారి పార్ట్నర్కి కోపం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, జీవిత భాగస్వామికి. ఈ విధంగా కుజుడు యొక్క ప్లేస్మెంట్ చాలా చాలా ముఖ్యము. ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఎంత పెద్ద యోగాలు ఉన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వారు అనుకున్న స్థాయిలో రాణించలేరు. స్వయంకృత అపరాధాలు ఎక్కువ చేసి దానివల్ల కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే బుధుడు బుద్ధి బలాన్ని సూచించే గ్రహం. ఇటువంటి బుధుడు ఒక్కడు ఉండడం అనేది ఎప్పుడూ సేఫ్. ఒకవేళ కలిసి ఉన్నా చంద్ర, కుజ, కేతు, రాహు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండకుండా ఉండడం అనేది మంచిది. బుధుడు రూల్ చేసే ప్రొఫెషన్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. మీడియా రంగము, అలాగే సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్గా రాణించడము, అకౌంటింగ్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, కవులుగా, రచయితలుగా, రచనా వ్యాసంగంలో రాణించడానికి బుధుడు సహాయపడతాడు. ఈ విధంగా బుధుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే టెక్నాలజీలో, కంప్యూటర్ సైన్స్ వీటికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు, జ్యోతిష్యంలో రాణించడానికి బుధుడు చాలా సహాయపడతాడు. బుధుడు బలం ఉన్నప్పుడే జ్యోతిష్యంలో మంచి వాక్శుద్ధి, వాక్సిద్ధి ఉంటుంది. బుధుడు 2nd హౌస్తో రిలేట్ అయ్యి ఉండాలి, కేతువుతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు ఆస్ట్రాలజీని వృత్తిగా ఎంచుకోవాలి. లేకపోతే వాళ్ళు ప్రిడిక్షన్స్ చేయలేరు. నాలెడ్జ్ ఉండొచ్చు కానీ ప్రిడిక్షన్స్ చేయలేరు. ప్రిడిక్షన్స్ చేయాలంటే బుధ, కేతు స్ట్రాంగ్గా ఉండాలి. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే నాలెడ్జ్ని సూచించేటువంటి గ్రహం గురువు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎందుకంటే ధనకారకుడు కూడా, వాటికి సంబంధించిన ప్రొఫెషన్లో రాణించడానికి సహాయపడతారు. అలాగే న్యాయానికి సంబంధించినటువంటి గ్రహం గురువు కాబట్టి లాయర్స్గా, అడ్వకేట్స్గా, మ్యాజిస్ట్రేట్గా, జడ్జిలుగా ఇలాంటి రంగాల్లో మంచి ఉన్నతిని సాధిస్తారు గురువు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే. గురువు అనగానే ఆస్ట్రాలజీ లేదా శాస్త్రాలు, పురాణాలు వీటికి సంబంధించిన ప్రొఫెషనే కలిసి వస్తుంది అని అనుకోవడం పొరపాటు. ధనాన్ని పుష్కలంగా ఇచ్చేటువంటి గ్రహం కూడా గురువే. సివిల్ సర్వెంట్స్గా, ఐఏఎస్ ఆఫీసర్లుగా చాలా ఉన్నతమైన పదవుల్లో రాణించడానికి సహాయపడేటువంటి గ్రహం కూడా గురువు. విదేశీ రాయబారులుగా కావచ్చు, లేదా కేంద్రంలో చాలా కీలకమైనటువంటి ఐఏఎస్ పదవుల్లో ఉండడము, ఇలాంటివి కూడా ఇచ్చేవాడు గురువు. కొన్ని కాంబినేషన్స్లో ప్రవచనకర్తలుగా రాణించడానికి కూడా గురువు సహాయపడతారు. కానీ కేవలం గురు బలం వల్ల మంచి ఆస్ట్రాలజర్స్ కాలేరు. శాస్త్ర జ్ఞానం ఉండొచ్చు. ప్రిడిక్షన్స్ చేయాలంటే బుధ, కేతు స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే శుక్రుడు విలాసాలను సూచించేటువంటి గ్రహం, కళలను సూచించే గ్రహం, తిండిని సూచించే గ్రహం. అంటే భోగాన్ని అనుభవించడము, తిండి, పుష్టి వీటిని సూచించే గ్రహం శుక్రుడు. 2nd హౌస్ అనేది ఆహారాన్ని సూచిస్తుంది. కాలపురుష చక్రంలో 2nd హౌస్ లార్డ్ శుక్రుడు. అందుకే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు చూసినప్పుడు కళారంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. మంచి సింగర్స్గా, యాక్టర్స్గా, మూవీ యాక్టర్స్గా రాణించడానికి శుక్రుడు సహాయపడతాడు. అలా అని చెప్పి శుక్రమహాదశ వచ్చినప్పుడల్లా అందులో ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ కాంబినేషన్స్ ఉండాలి. అలాగే శుక్రుడు ఎప్పుడూ కూడా తన మహాదశలు నడుస్తూ ఉన్నప్పుడు ఎలాంటి వృత్తిలో రాణిస్తారో తెలుసుకున్న వృత్తిలో ఉండడం అనేది మంచిది. శుక్రుడికి అనుగుణమైనటువంటి వృత్తిలో ఉండాలి. శుక్రుడు కూడా గురువులాగే జ్యోతిష జ్ఞానము, దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు తప్ప ప్రెడిక్షన్స్ చేయగలిగే కెపాసిటీ కేవలం శుక్రుడు వల్ల రాదు. అందుకే శుక్ర మహాదశలో ఒక హోటల్ ఇండస్ట్రీ, టూర్స్ అండ్ ట్రావెల్స్, నేచర్కి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి వ్యాపారము, బ్యూటీషియన్స్, కాస్మెటిక్ సర్జన్స్, బ్యూటీ పార్లర్స్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి జెమ్ స్టోన్స్, వీటికి సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. శుక్ర మహాదశలు ఎప్పుడూ కూడా ఇలా భోగాలకి, విలాసాలకి, అందానికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడం అనేది మంచిది. అలా ఉంటూ ఉంటారు కూడా. దానికి విరుద్ధంగా వేదాంతము, జ్యోతిష్యము,
యోగము, ధ్యానము ఇలాంటి వాటిలోకి వెళ్తే దానివల్ల ఆదాయం ఉండదు. అది వారికి పనికొచ్చేటువంటి వృత్తులు కావు. శుక్రమహాదశలో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఒక్కొక్కసారి ఇలాంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేక శుక్రమహాదశలో రాంగ్ కెరియర్లోకి వెళ్ళి దెబ్బతిన్నటువంటి వాళ్ళని చూడొచ్చు. సరైనటువంటి ఒక ఎంకరేజ్మెంట్ లేక డిప్రెస్ అయ్యేటటువంటి వ్యక్తులను కూడా చూడొచ్చు. ఏ గ్రహం దేని సూచిస్తుందో అటువంటి వృత్తుల్లో ఉండాలి. ఆ కాంబినేషన్స్ ఏమున్నాయని చూసుకుని దానికి తగిన వృత్తులు ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం అనేది చేసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు అంటేనే బద్ధకాన్ని సూచించే గ్రహం. షార్ట్కట్లో అన్నీ రావాలని సూచించే గ్రహం శుక్రుడు. వారికి కష్టపడి పనిచేయడం అనేది ఇష్టం ఉండదు శుక్రుడికి. విలాసాలు కావాలి, భోగాలు కావాలి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి, అందరూ తన గురించి మాట్లాడుకోవాలి, పేరు ప్రఖ్యాతులు ఉండాలి, తను నడుస్తూ ఉంటే అందరూ చుట్టూ నిలబడి చూస్తూ ఉండాలి, రెండు వైపులా నిలబడి. ఇటువంటి ఆశలు ఉండేటువంటి ప్లానెట్ శుక్రుడు. అందుకే ఆహార నియంత్రణ చాలా అవసరం శుక్రుడి మహాదశలో. ఏది పడితే తినకూడదు, తాకూడదు. దానివల్ల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ తినడము, తాగడము దానికి సంబంధించిన వ్యాపారాలు చేయడం మంచిది. శుక్రమహాదశలో బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టి షైన్ అయిన వాళ్ళని చూడొచ్చు, మూవీస్లో షైన్ అయిన వాళ్ళని చూడొచ్చు. శుక్రమహాదశలో ఒక సాధువులాగా లేదా ఒక ఆస్ట్రాలజర్గా రాణించిన వాళ్ళని మనం చూడము. ఈ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక శని విషయానికి వస్తే, శని అంటేనే కర్మకారకుడు. ఎప్పుడు కూడా కష్టించి పనిచేయడం సూచించే గ్రహం శని. శని ఇంజనీర్స్గా తయారు చేస్తాడు. మంచి ఇంజనీర్స్ అవుతారు. శని కుజులు కలయిక ఉన్నట్టయితే స్కిల్డ్ ఇంజనీర్స్ అవుతారు. అలాగే భూమికి సంబంధించినటువంటి వృత్తుల్లో రియల్ ఎస్టేటే కాదు, ఆర్కిటెక్ట్గా రాణించడానికి, మంచి భవనాలని నిర్మించడము, అందమైనటువంటి డిజైన్స్ని చేయగలగడము, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఆ స్కిల్స్ అన్ని ఇస్తాడు శని. పాలిటిక్స్లో రాణించడానికి సహాయపడతాడు. అలాగే కార్పెంటరీ వర్క్ లేదా చెక్కకి సంబంధించినటువంటి వ్యాపారాలు, స్టోన్స్, గ్రానైట్ స్టోన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాల్లో రాణించడానికి, ఇలా కఠినమైనటువంటి వస్తువులతో డీల్ చేస్తూ జీవనం సాగించడం ఇలాంటి వాటిని సూచిస్తాడు శని. పాలిటిక్స్లో కూడా రాణించడానికి సహాయపడతాడు. కాంబినేషన్స్ ఉంటాయి. అటువంటి వృత్తుల్లో ఉండడం మంచిది, ముఖ్యంగా ఆ మహాదశ నడుస్తున్నప్పుడు. ఇక రాహు విషయానికి వస్తే, రాహువు రూల్ చేయనిది చాలా తక్కువ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. పాలిటిక్స్, రియల్ ఎస్టేట్, బార్ అండ్ రెస్టారెంట్స్, మూవీస్, డ్రగ్స్ ఒకటి కాదు, ఇవన్నీ రాహువే. అలాగే స్పేస్ టెక్నాలజీ, అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపించడము, కంప్యూటర్స్లో ప్రగతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా రాహు అధీనంలో ఉంటాయి. అలాగే రీసెర్చ్ని సూచిస్తాడు రాహువు. సైంటిస్టులుగా రాణిస్తారు. ఇన్ని వృత్తుల్ని శాసిస్తున్నాడు రాహు ప్రస్తుత సమాజంలో. అయితే మోసం చేసి జీవితంలో పైకి రావడం ఇది కూడా సూచిస్తాడు రాహువు. ఆ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు వలన అటువంటి పనులు కనుక చేసినట్టయితే రాహు మహాదశలో తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ కూడా గురు మహాదశలో అనుభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు ధర్మానికి ప్రతీక అయినటువంటి గ్రహం. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే, కేతువు కూడా చాలా అద్భుతమైనటువంటి కెరీర్ని ఇచ్చేటువంటి ప్లానెట్. ఆస్ట్రాలజర్స్గా రాణించడానికి కేతు యొక్క బలం చాలా బాగా సహాయపడుతుంది. ఇంట్యూషన్తో ప్రెడిక్షన్స్ చేయడము, వారికి జన్మతహా కూడా ఇంట్యూషన్ అనేది ఉంటుంది. పూర్వజన్మ తపస్సు వల్ల అది వరకు వచ్చి ఉంటుంది. అలాగే ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ లాంగ్వేజెస్ దీనికి సంబంధించిన వృత్తుల్లో రాణించడము, ఇంజనీర్స్గా రాణించడము గురుకేతువుల కలయిక ఉన్నప్పుడు, ఆధునికమైనటువంటి టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇటువంటి రంగాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనబరచడము, యోగా, మెడిటేషన్ ఇటువంటి వాటిల్లో కృషి చేయడము, ఆకల్ట్ అంటాము, ఇలాంటి వాటిలో కృషి చేయడము ఇవన్నీ కూడా ఇస్తాడు కేతు. ఆ దశ వచ్చినప్పుడు అటువంటి వాటిలో కొంతవరకు అనుబంధాన్ని పెట్టుకోవడం అనేది ఆ జాతకుడికి మంచిది. దానివల్ల ఆదాయం ఉంటుంది, తృప్తి కూడా ఉంటుంది. ఈ విధంగా ఏ గ్రహం యొక్క దశ మనకి నడుస్తోంది, ఆ గ్రహం ఎటువంటి స్థితిలో ఉంది, అలాగే మానసిక స్థితిని, బుద్ధిబలాన్ని ప్రభావితం చేసేటువంటి కాంబినేషన్స్ ఉన్నాయని చూసి వాటి మీద కొంత కసరత్తు చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి మన కృషి మనం చేసినట్టు అవుతుంది. అటువంటి కొన్ని సూచనల్ని జ్యోతిషం అనేది మనకి అందిస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.